10వ తరగతి తెలుగు ఉపవాచకం రామాయణం అనే పాఠంలోని ఉపవాచకం పాఠం చదువుకున్నాం. వాల్మీకి రామాయణంలోని కాండాలు: ఒకటి బాలకాండం, అయోధ్యకాండం, అరణ్యకాండం, కిష్కింధకాండం, సుందరకాండం, యుద్ధకాండం. వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన ఆది కావ్యం రామాయణం. రామాయణంకు మరికొన్ని పేర్లు: పౌరశ్రావ్యత, సీతయాచి నిమిత్తం, మహత్. 6 కాండాలు, 24,000 శ్లోకాలు. రామాయణం నేతిహాసంలో ఏ వంశపు రాజులను ఇతివృత్తాలుగా ఉన్నాయి. సూర్యవంశం. ఆ వాల్మీకియ సీతాజనన వృత్తాంత గల తెలుగు రామాయణం భాస్కర రామాయణం. భాస్కర రామాయణమును నాటకీయత గల కథా గ్రంథం. రామాయణ సుగ్రీవ సంవాదం. గౌతమాశ్రమ వృత్తాంతంలో ఇంద్రుని కోడై పూసినట్లు ఉన్న రామాయణం రంగనాథ రామాయణం. రాముడు రాముడు మహాత్మ్యమును వెల్లడించడానికి ఈసారెడ్డి చెప్పిన వృత్తాంతం. అహల్య రాయి పడి ఉండు వృత్తాంతం. మతారకు రామునిపై గల వైరమునకు కారణములను బుద్ధారెడ్డి ఎట్లు చెప్పెను. చిన్నతనములో రాముడు మతార కాలు విడుచుట. రంగనాథ రామాయణంలోని వాల్మీకములు జంబుమరి వృత్తాంత సులోచన సహగమన వృత్తాంతము. సహగమన వృత్తాంతం. కాలమేది కథ. రావణుడు విభీషణుడు తల్లి ఉడుత భక్తి. కైకాసి వృత్తాంతం. రావణుని ముందు హనుమంతుడు తోకను పెంచుట. రావణుని పాతాళ హోమం. లక్ష్మణుడు సీత ఎత్తి పొడుపులను భరించలేక రాముని కొరకు పర్ణశాలను విడిచి వెళ్ళి సందర్భం గల రామాయణం రంగనాథ రామాయణం. రావణ సంహార సందర్భములను రావణుని అభినందనలు. అమృతమును గూర్చి రామునికి వచ్చినది విభీషణుడు. వాల్మీకంలో రావణునిపై బ్రహ్మాస్త్రం ప్రయోగింపమని రామునికి చెప్పినది మాతలి. దశరథుని చేత పుత్రకామేష్టియాగం చేయించిన వాడు ఋష్యశృంగ మహర్షి.
సూర్యవంశ రాజుల కుల గురువు వశిష్ఠుడు. రామునికి బల అతి అతిబల విద్యను ఉపదేశించిన వాడు విశ్వామిత్రుడు. రామునికి అతిబల విద్యను ఉపదేశించినవాడు విశ్వామిత్రుడు. సూర్యవంశ రాజుల కుల గురువు వశిష్ఠుడు. రామునికి అతిబల విద్యలను ఉపదేశించినవాడు విశ్వామిత్రుడు. పట్టాభిషేకమును చేసిన పదుకాల ప్రతినిధిగా రాజ్యమును కాపాడినవాడు భరతుడు. చిత్రకూటం వద్ద సీతకు ఉపదేశం చేసిన పతివ్రత అత్రి భార్య అయిన అనసూయ. శూర్పణఖ సోదరుడైన కరదూషణుడెంతమంది? 14,000 మంది. శూర్పణఖ సహోదరుడైన కరదూషణుడు ఎంతమంది? 14,000. మాయారెడ్డి రూపంలో వచ్చిన రాక్షసుడు మారీచుడు. మాయారెడ్డి రూపంలో వచ్చిన రాక్షసుడు మారీచుడు. సుగ్రీవునితో మైత్రి చేసుకోమని రామునికి చెప్పిన రాక్షసుడు కంబంధుడు. రాముని కోసం ఎదురు చూస్తున్న శబరి ఉన్న ఆశ్రమం మతంగముని ఆశ్రమం. రాముని కోసం ఎదురు చూస్తున్న శబరి ఉన్న ఆశ్రమం మతంగముని ఆశ్రమం. వలిని వధించు శిష్కింధను రాముడెవరికి ఇచ్చాడు? సుగ్రీవునికి. సీతాన్వేషణకై దశమ దేశంకు వెళ్ళిన హనుమంతునకు నాయకుడు అవధూతుడు. హనుమంతుడు లంకకు వెళ్ళి సీతను చూసి వచ్చిన ఘటనను సుందరకాండ. సముద్రంపై వేరాది నిర్మాణాన్ని సారథ్యం వహించినది విశ్వకర్మ కుమారుడైన నీలుడు.